ప్రేమంటే ప్రాణం ఇవ్వడం కాదు, ఎదుటి వారి ప్రాణాలు తీయడం అని నమ్మే ఒక ఉన్మాది ఘాతుకానికి సూర్యాపేట పట్టణం ఉలిక్కిపడింది. పట్టణంలోని స్నేహానగర్ కాలనీలో బుధవారం ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. తనను అవాయిడ్ చేస్తుందన్న అక్కసుతో ఒక యువకుడు తాను ప్రేమించిన యువతిపైనే అత్యంత దారుణంగా దాడికి తెగబడ్డాడు. కళ్ల ముందే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడానికి సుత్తెతో వచ్చి ఆమె తలపైన పదే పదే బాదాడు. దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. నిందితుడు గత కొంతకాలంగా సదరు యువతి వెనుక పడుతూ వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతని ప్రవర్తన నచ్చక ఆ యువతి నిందితుడిని దూరం పెడుతూ వస్తోంది. అది తట్టుకోలేకపోయిన నిందితుడు ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం ఒంటరిగా ఉన్న సమయంలో నేరుగా ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. వెంట తెచ్చుకున్న సుత్తెతో ఆమె తలపైన విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె కేకలు వేస్తున్నా కనికరం లేకుండా దాడి చేయడంతో యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. యువతి కేకలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. వాడు చేసిన పనికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఆ ఉన్మాదిని వీధిలోని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చే వరకు అతన్ని వదల్లేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తాను హైదరాబాద్ లో ఉంటున్నట్టు నిందితుడు స్థానికులకు చెప్తున్నాడు. ఫోన్ లేదు సార్, ఫోన్ లేదు. ఫోన్ లేకుంటే ఎట్లుంటుంది? ఫోన్ ఉంటుంది, ఫోన్ లేకుంటే ఎట్లుంటుంది? ఫోన్ లేదు. ఫోన్ పట్టదా లేదా వీకెండ్ కొంచెం ఇచ్చి ఆడని పట్టదని చూడాలి. హైదరాబాద్ ఏం చేస్తారు నువ్వు? వచ్చిన మహేష్ బోయినపల్లి మహేష్ గారు లింగంపల్లి వాడు శ్రేష్ఠాకరు తెలుసా నీకు? వాడు ఆడు బోయినపల్లి బోయినా మీది. ఇక తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూర్చున్నాం, అరుపులు వినబడ్డాయి. స్నేహనగర్ రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ ఇల్లు. మీ మూల మీద కూర్చున్నాము. అరుపులు వినబడదంటే ఇంతలో చారి కూడా అక్కడి నుంచి వచ్చిండు. ఈ అరుపులు ఎక్కడెక్కడ అని మేము ఉంటే అమ్మాయి కింద స్థితి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడతాండి. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఆడు ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మడిపడి ఉరికి చారి నేను పట్టుకొని తీసుకొచ్చినాం. అమ్మాయి చేసిన పైన పైన సుత్తితో కొట్టిండు. కొట్టి అపరిస్థితి మీద పోయింది. కారణం ఏంటో ఏం చెప్తాడు? వాడు అమ్మాయిని ప్రేమించినని అన్నీ అంటాడు. అది మన నిజం అబద్ధం తెలియదు. అమ్మాయి మాత్రం చావు బతుక మధ్యలో ఉంది. ఇక నిన్న హైదరాబాద్ వనస్థలిపురంలో కూడా ఇలాంటి దారుణమే ఒకటి చోటు చేసుకుంది. తనను దూరం పెట్టి మరో పెళ్లి చేసుకుంది అని మాజీ భర్త ఆ మహిళ నివాసానికి వచ్చి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు సూర్యాపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది.